హలో ఫ్రెండ్స్, నేను మీ సైదులు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ఉప్పల్ నల్ల చెరువు దగ్గర ఉన్నాము. ఫుల్ వర్క్స్ నడుస్తా ఉన్నాయి ఉప్పల్ నల్ల చెరువుకు సంబంధించి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం రౌండ్ కొట్టి చూపిస్తాను. అసలు ఫుల్ గా ఎంజాయ్ చేయండి. చెరువు పనులు ఎంత వేగంగా, ఎంత ఫాస్ట్ గా, అద్భుతంగా జరుగుతున్నాయో చూడండి. లారీలు కనిపిస్తున్నాయి, టిప్పర్లు మొత్తం కంప్లీట్ గా చూపిస్తా. టోటల్ చుట్టుపక్కల అసలు ఏమేమి వర్క్స్ జరిగినాయి అనేది. ఇది వచ్చేసి జనవరి 23, 11:26 తీస్తున్నా టైము. ఓకే, చుట్టూ అయితే రౌండ్ వేసేద్దాము, చూసి ఎంజాయ్ చేయండి. లోపలికి రాకుండా బస్ కొడతారా? మాట్లాడు అమ్మా
యా ఫ్రెండ్స్, చూశారు కదా ఎట్లుందో. చాలా అద్భుతమైన వర్క్స్ అయితే చేస్తున్నారు. చాలా చాలా పెద్ద చెరువు ఇది. అలాగే ఈ చెరువు బౌండరీస్ పక్కన ఉన్న స్థలాలు కూడా ఖాళీగా చాలా ఉన్నాయి. మేబీ ఇది కూడా అంతా కూడా చెరువుదే అనుకుంటున్నా నేనైతే. లోపల ఆల్మోస్ట్ పొలం దున్నినట్టు దున్నేశారు చాలా చోట్ల, లెవలింగ్ చేసి. చాలా విశాలమైన రోడ్డు ఉంది. కాకపోతే మేము మాత్రం బండి చాలా కష్టంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాం, ఎందుకంటే ఇదంతా వర్క్ జరుగుతున్న ప్లేస్ కాబట్టి ఎగుళ్ళు దిగుళ్ళు చాలా చాలా ఉన్నాయి. ఇగో ఇదంతా కూడా ఖాళీ ప్లేస్ ఉంది, మరి ఇదంతా దేనిదో తెలవదు కానీ చాలా ఖాళీ ప్లేసెస్ అయితే చాలా చాలా ఉంది. ఆ, వర్క్స్ అయితే వండర్ఫుల్ అనే చెప్పొచ్చు. డ్రైనేజ్ కూడా పక్కనే, డ్రైనేజ్ కూడా ఒకటి ఉంది ఆల్మోస్ట్ చిన్నపాటిది. అలాగే పక్కన ఇక ఖాళీ ప్లేస్. ఇక ఇక్కడ చూడండి మొత్తం నల్ల నల్ల మట్టి, నల్ల రేగడి అంటారేమో దీన్ని, తెలిస్తే కామెంట్ చేయండి. మరి నల్ల చెరువు అని అందుకే పేరు వస్తుందేమో అని అనుకుంటున్నా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఓ ఇది కూడా ఇగో చెరువు ప్లేస్. అవతల గుర్రపు డెక్కే ఉంది అవతల. ఆ అవతల ఏదో ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నట్టుంది, మరి ఎవరిదో తెలియదు. చూడండి ఇటు సైడ్ మీరు ఎప్పుడు వచ్చిండరు చాలా మంది, ఎందుకంటే చెరువుకు ఇంకో వైపు ఇది బ్యాక్ సైడ్ కంప్లీట్ గా చూడండి. ముస్లిం గ్రేవ్ యార్డ్ కూడా ఉంది ఇక్కడ. ఇక చూడండి ఇది కొన, బ్యూటిఫుల్ ఉంది. ఇంత పెద్ద చెరువును గనక చేస్తే ఇగో చూడండి ఇటు కూడా వర్క్ జరుగుతా ఉన్నాయి. మరి ఇది ఏందో పొలాలు ఉన్నట్టు మన ఇలాగా చెరువుది కాదు, ఇగో ఇది మాత్రం చెరువుది అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మొత్తం మట్టి ఎత్తిపోస్తుంది జేసీబీ. నేను కూడా ఈ చెరువు చుట్టూ ఎప్పుడు తిరగలేదు, మీకోసం వీడియో కోసమే తిరుగుతున్నాము. ఎంత ప్లేస్ ఓరి అమ్మ, ఇది అంతా చెరువుదే అనుకుంటున్నాం మేబీ. ఎంత కబ్జాది ఖాళీ చేయించినట్టున్నారు. ఇగో బొచ్చడు ప్లేస్ ఉందప్ప చెరువుకి. దీన్ని డెవలప్ చేస్తే మాత్రం మామూలు ఉండదు, ట్యాంక్ బండ్ను తీసిపోయే స్థాయిలో తయారు చేస్తారు అని అనుకుంటున్నా, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇగో ట్యాంక్ బండ్ అవుటే ఇటు సైడ్ వాళ్ళకి. వావ్, ఏ మస్తు ప్లేస్ ఉంది పండగ. ఇగో మురికి కాలువ పక్కనే కొన్ని పొలాలు కూడా ఉన్నాయి, రోడ్డు. ఉప్పల్ చెరువుని ఇలా మీరు ఎప్పుడు చూసిండ్రు ఇంత తిరిగి కదా, ఖచ్చితంగా ఇంత తిరిగి చూసిరా లేదనేది కామెంట్ చేయండి. ఎవరైనా తిరగని వాళ్ళు ఉన్నా, లేదు నేను తిరిగాను మొత్తం అని అన్నయ్య వాళ్ళు ఉన్నా కామెంట్ చేయండి. నాకే వస్తుంది ఫీలింగ్. ఇగో ఇక్కడ చూడండి మొత్తం వర్క్స్, ఒక వైడ్ యాంగిల్ వేసుకుంటా. వావ్, ఏది పోతున్నావు? అది మొత్తం ఆడ స్టార్ట్ చేసినా చెప్పాలి, ఆడ ఆ పిల్లర్ దగ్గర ఇగో అక్కడ వర్క్ స్టార్ట్ చేసిన, అది టిప్పర్ వస్తుంది కదా, అక్కడ స్టార్ట్ చేసిన. ఇక ఎడ్జ్కి వచ్చినాము, సో ఇదంతా చూపిద్దామని మళ్ళీ ఇటు వచ్చినాము. ఇదంతా కూడా ఏంటంటే మనకు గుర్రపు డెక్కతో నిండిపోయింది. ఇది అవుట్ ఫ్లో వెళ్ళే దారి ఇది. ఇగో వీటన్నిటిని కూడా మురికి నీళ్ళను దారి మళ్ళిస్తేనే ఇప్పుడు అది ఖాళీగా ఉంది, లేదంటే మళ్ళీ మురికి నీళ్ళతో నింపొద్ది. ఆ తర్వాత వర్క్స్ మొత్తం అయిన తర్వాత అది మంచి నీళ్ళతో నింపుతారా లేకపోతే ఎలా అనేది తెలియదు. మోస్ట్లీ వర్షం నీరుతో నింపితే, వర్షం మీద డిపెండ్ అయ్యి వర్షం నీళ్ళనే దాంట్లో స్టోర్ చేస్తే చెరువు బాగుంటుంది అనుకుంటున్నాం, మళ్ళీ డ్రైనేజ్ రాకుండా.
సో మీరేమనుకుంటున్నారు, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. నేను మీ జడిపిల సైదులు. బాయ్.